పుణ్యద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అన్న ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేరులోకి నీళ్లు కదిలించగలదు. కదిలించిన పిమ్మట మొదట ఎవరి దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 30-80 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులు ఉండెను. యేసు వారి పరిస్థితి చూసి వాడప్పుడుకి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నేను కోనేటిలోకి దించడానికి ఎవరినూ లేరు కనుక నేను వచ్చినాకలో మరి అప్పుడు నాకంటే ముందుగా వెళ్ళునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకేసు నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు మరి వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ఆమేన్.